మీ దృష్టిని ఆ దృష్టిని ఊర్ధ్వముఖంగా మరల్చండి. నిదానంగా, దీర్ఘంగా, ప్రతి కణంలో లోతుల వెళ్ళగా ఆ మహాలోతులలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని మేల్కొల్పేలా, చైతన్యవంతం చేసుకునేలా ఓ ప్రకంపనని మనం సృష్టిస్తూ ఉన్నాం. మీలోని మూలమైన జీవ ప్రకంపనను మేల్కొల్పే మరో ప్రకంపనే శంభో. 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 శంభో.
మీరు ఈ ప్రకంపనని మీరు సృష్టించగలిగితే ఈ సమస్త సృష్టి నిర్మాణానికి మూలమైనటువంటి ఓ మహాశక్తి నీ కణకణంలోనూ ఉన్నటువంటి ఆ మహాశక్తి నిద్రాణమై ఉన్నటువంటి ఆ మహాశక్తి నీలో మేల్కొంటుంది. నాభి కమలము స్పందించేలా, ప్రాణస్థానము స్పందించేలా శంభో 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 అంటూ జపం చేస్తూ ఉండండి.
ఈ జప తరంగము, ఈ శబ్ద తరంగము ఎన్నో ఏళ్లుగా నిద్రాణమై ఉన్నటువంటి మీలోనే ఉన్న మహాశక్తిని ప్రేరేపిస్తుంది, జాగృతపరుస్తుంది. ఈ జాగృతం కాబడినటువంటి మహాశక్తి క్రమక్రమంగా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ సహస్రారం వైపు పయనిస్తూ సహస్రార స్థానంలో లయమవుతూ మీలో దివ్యమైన అనుభూతులను కల్పిస్తూ ఉంది. సహస్రార స్థానము శివస్థానము. శంభో శబ్దము చేత ఉద్దీపన కాబడినటువంటి ఆ జగన్మాత శక్తి, శక్తి అనబడే ఆ జగన్మాత క్రమక్రమంగా సహస్రారంలోని ఆ పరమ శివుడిలో లీనమవ్వటానికి, లయమవ్వటానికి పరుగులు తీస్తోంది. మీ జీవశక్తి ఆ పరమ శివుడిలో లీనమవడమే, మమేకమవడమే యోగము. ఆ మహాయోగ స్థితిలోకి శంభో క్రియ మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంది. శంభో క్రియ తీసుకువెళుతూ ఉంది. శంభో శంభో శంభో
దృష్టి నిలపనేని దేవుడు దిగివచ్చు. దృష్టి నిలప నేన నష్టపడుదురు. దృష్టిలోనే సర్వ సృష్టి పృష్ఠమగును. కాళికాంబ హంస కాళికాంబ. మీ దృష్టిని, మీ అంతర దృష్టిని ఆ శివచరణాల వైపు నిలిపితే ఆ దేవుడే మీలోకి ప్రవేశించు. దేవుడే దిగివచ్చు. మీలోని దివ్యత్వం మేల్కొలుపు. మీరే ఆ పరమ శివతత్వంగా రూపాంతరం చెందబడు. అహం బ్రహ్మాస్మి. ఈ మహావాక్యము సిద్ధించబడును. దేవుడే దిగివచ్చు. దృష్టి నిలపనేని దేవుడు దిగివచ్చు. దృష్టి నిలపనేని, దృష్టి నిలపకపోతే నష్టపడుదురు. మనం ఆ శివుని చరణాల వైపు దృష్టిని నిలుపుతూ మన జీవ శక్తిని శంభో జపంతో ప్రేరేపిస్తూ ఈ జీవుడు ఆ దేవుడిలో లయమై యోగానుభూతి చెందుతున్నాడు.
మీరంతా ఓ అద్భుతమైన యోగ అనుభూతిలోకి ప్రవేశిస్తున్నారు. మీరే ఆ పరమ శివుడిగా రూపాంతరం చెందుతున్నారు. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ దైవము అనే అనుభూతి మనలో కలిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఆ పరమ శివుడు జగన్మాత యొక్క వారసులం. విత్తనం ఏదైతే చెట్టు అదే అవుతుంది. ఈ విత్తనం పరమశివుడిది. ఈ మొక్క ఆ పరమశివుడే, ఆ జగన్మాతే. మనం ఆ అహం బ్రహ్మాస్మి అనే స్థితిలోకి ఈ శంభో క్రియతో ప్రవేశిస్తున్నా. శంభో
జపము ఆపి శరీరంలో కలుగుతున్న ప్రాణ ప్రకంపనతో మమేకమవ్వండి. ప్రాణ ప్రకంపనతో మనస్సుని లయం చేయండి. ఈ మనస్సుకి మూలము ప్రాణము, ప్రాణానికి మూలము జగన్మాత. మనస్సుని ప్రాణముతోనూ ఈ ప్రాణము జగన్మాతతోనూ, మనస్సు ప్రాణము జగన్మాత పరమ శివుడితోనూ లయమైపోవటమే మహాయోగం. మనస్సు వేరు కాదు, ప్రాణము వేరు కాదు, జగన్మాత వేరు కాదు, పరమ శివుడు వేరు కాదు. ఇవన్నీ ఆ పరమ శివుడి యొక్క రూపాంతర శక్తులే. నీవు ఆ పరమ శివుని యొక్క, జగన్మాత యొక్క రూపాంతర శక్తివే. అల్పత్వం నుండి అనంత తత్వంలోకి ప్రవేశించండి. నేను దురదృష్టవంతురాలిని, నేను దురదృష్టవంతుడిని అనుకోకండి. నేను ఒంటరి వాడిని, నాకు ఎవరూ లేరు అని అనుకోకండి. నా జీవితము బాధ తప్ప, దుఃఖము తప్ప ఇంకొకటి లేదు అని అనుకోకండి. మీరు సర్వశక్తివంతులు, సర్వ ఐశ్వర్యవంతులు, మహోన్నతమైన ఆ జగన్మాత పరమశివుని యొక్క వారసులు. సమస్త లోకాలకు అధిపతులైన ఆ జగన్మాత పరమశివుని యొక్క వారసులు. మీకేల దరిద్రము, మీకేల బాధ,
మీకేల దుఃఖము. ఈ అజ్ఞానము నుండి, దుఃఖము అనే అజ్ఞానము నుండి, బాధ అనే అజ్ఞానము నుండి యోగము చేత బయటపడండి. యోగ సాధన చేత మీలో ఉద్భవించినటువంటి అనుభవంలోకి రాబడినటువంటి మహాశక్తి వలన దుఃఖము అనే రోగము నివారించబడుతుంది. శంభో క్రియ నుండి ఉద్భవించినటువంటి యోగ శక్తి చేత అనారోగ్యము అనే వేదన తొలగిపోతుంది. శంభో క్రియ నుండి జనించిన తపశక్తి చేత దరిద్రము అనే లోపము సరిగా పడుతుంది. శక్తితో నిండితే సమస్త సమస్యలు చిన్నవే. శక్తిహీనులమైతే ప్రతి చిన్న సమస్య పెనుభూతంలా కనపడుతుంది. సమస్య నివారణకు శక్తిని ఉపాసించండి. శక్తిని అపారంగా వృద్ధి చేసుకోండి. శక్తిని అపారంగా వృద్ధి చేసుకోండి.
శక్తిని వృద్ధి చేసుకునే మహోన్నత ప్రక్రియే శంభో క్రియ. నిదానంగా చేతి వేళ్ళని కదిలిస్తూ రెండు చేతులను రెండు కళ్ళపై ఉంచి నిదానంగా కళ్ళు రెండు తెరవండి. కళ్ళు రెండు తెరవండి. శంభో శంభో శంభో.